అందరికీ నమస్కారం అండి. నిన్న కార్తీక పౌర్ణమి నాడున నేను అన్నంతో శివలింగ పూజను అయితే చేసుకున్నానండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు అన్నంతో శివలింగం పూజ చేయడం చాలా పవిత్రమైన పూజ అండి. ఇలా మనం ఈ పూజ చేయటం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా మనలో ఉండే సకల దోషాలు అయితే తొలగిపోతాయండి. ఇలా అన్న శివలింగాన్ని చేసుకోవడానికి ముందుగా అయితే అన్నం అయితే వండుకోవాలండి. అన్నం వండుకున్న తర్వాత ఈ పూజనైతే మనం చేసినట్లే మనం ఎప్పుడైనా సరే సంధ్యా సమయంలో చేయాలండి. అంటే ప్రదోష వేళ అంటారు కదండి, ఆ ప్రదోష వేళలో ఈ పూజ చేసినట్లయితే మనకి మంచి ఫలితం అయితే దక్కుతుందండి. ఇలా మనం పూజ చేసుకోవడానికి ముందుగా అయితే అన్నం వండుకున్నాం కాబట్టి వండుకున్న అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే శివలింగాన్ని తయారు చేసుకోవడానికి కుదురుతుందండి. చల్లారిన తర్వాత శివలింగ రూపంలోకి రావడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే అన్నం అతకదు కదండి. వేడిగా ఉన్నప్పుడైతే అతుక్కొని శివలింగ రూపంలోకి అయితే వస్తుంది. ఇలా అన్న శివలింగాన్ని చేయడానికి మన ఇంట్లో ఉండే కప్పులను అయితే మనం ఉపయోగించుకోవచ్చండి. ఏ కప్పును ఉపయోగిస్తే శివుడి రూపంలోకి వస్తుందో ఆ కప్పుల్ని ఉపయోగించి శివుడి రూపంలోకి అయితే తీసుకొని వచ్చుకోవాలండి. ఇలా శివలింగంలో పైన లింగం చేయడం కోసం ఇలా యొక్క మందుల యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాపులను అయితే ఉపయోగించుకోవచ్చు. ఇలా శివలింగాన్ని చేసుకున్న తర్వాత ఆ శివలింగానికి చందనం కానీ పసుపుతో కానీ బొట్టు పెట్టి దాని మీద కుంకుమతో అయితే అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకున్న తర్వాత మనం శివుడికి పూజను ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ ముందుగా అయితే పీటను తయారు చేసుకొని ఆ పీటనికి పసుపుతో అలికి తర్వాత ముగ్గు వేసి ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత మనం ఇలా తయారు చేసుకున్న శివుడిని తీసుకుని వెళ్ళి మనం ఎక్కడైతే పీఠం మీద ప్రతిష్ఠించాలనుకుంటున్నామో ఆ పీఠం మీద స్వామివారిని ఉంచుకోవాలండి. ఇలా స్వామివారిని ఉంచుకున్న తర్వాత నేనైతే బిల్వపత్రాన్ని సమర్పించానండి స్వామివారికి. ముందుగా బిల్వపత్ర ప్రియుడు కాబట్టి ఆ పత్రాన్ని సమర్పించిన తర్వాత దీపాలైతే వెలిగించుకుంటున్నానండి. ఈ దీపాలతో పాటు రుద్రాక్ష దీపాన్ని కూడా వెలిగించాను. రుద్రాక్ష దీపం అన్నా కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరం. ఈ రుద్రాక్ష దీపం గురించి ఇంకో వీడియోలో అయితే చెప్తానండి, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది. ఇలా దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది కాబట్టి ఇలా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత స్వామివారికి ధూపం అయితే చూపెట్టానండి. ధూపం నైవేద్యం అంటారు కదండి. నైవేద్యం చేయడానికి ముందుగా మనం అన్నం వండుకొని అన్నంతో శివలింగాన్ని తయారు చేసుకున్నాం కదండి. ఆ మిగిలిన అన్నంతో దద్దోజనాన్ని చేసి దద్దోజనం అయితే స్వామివారికి ప్రసాదంగా అయితే సమర్పించాలండి ఈ పూజ చేసుకున్నప్పుడు. అదేవిధంగా స్వామివారికి అష్టోత్తరం చదువుతూ నేను బిల్వపత్రాలతో అయితే పూజ చేసుకున్నాను. నా దగ్గర వెండి బిల్వపత్రాలు ఉన్నాయండి. ఆ పత్రాలతో అయితే పూజ చేసుకున్నాను. కానీ ఇవాళ నాకు నిజం బిల్వపత్రాలు కూడా దొరికాయండి. ఆ పత్రాలతో కూడా స్వామివారికి అయితే అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకున్నాను. బిల్వాష్టకం చదువుకున్నానండి స్వామివారికి. ఇలా బిల్వాష్టకం చదువుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన విభూతితో కూడా పూజనైతే చేసుకున్నానండి. ఇలా విభూతితో కూడా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యం పూలతో కూడా చేసుకున్నానండి. పూలతో, విభూతితో, బిల్వపత్రాలతో పూజ చేసుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజ ప్రసాదం అయితే పెట్టానండి. స్వామివారికి అన్నంతో చేసిన ఏ ప్రసాదమైనా ప్రీతికరమేనండి. ఇలా పెట్టుకొని హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఇలా అయితే నా కార్తీక పౌర్ణమి పూజ అయితే జరిగింది. అందరికీ నమస్కారం.